అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కొన్ని ట్యాక్స్లేమో కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉంది. లైక్ సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, వాళ్ళ పరిధిలో ఉంటుంది. అట్లాగే లగ్జరీ ట్యాక్స్ కావచ్చు, వ్యాట్ కావచ్చు, దాదాపు ఒక 10-12 రకాల ట్యాక్సులు వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాల పరిధిలో ఉంది అధ్యక్ష. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మొత్తం అంతా కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి పోతుంది అధ్యక్ష. ఈ బిల్లు ఇప్పుడు బిల్లు దశలోనే ఉంది. ఇది యాక్ట్ కాలేదు. ఇంకా రాష్ట్రాలన్నీ పాస్ చేసి పంపిస్తే అప్పుడు అది యాక్ట్ అవుతుంది. ఆ యాక్ట్ కింద జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడుతుంది అధ్యక్ష. ఆ జీఎస్టీ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చైర్మన్గా ఉంటారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ జీఎస్టీ కౌన్సిల్ అనేది ఏ ట్యాక్స్ ఏ స్లాబ్ ఉండాలి, ఏది ఏ స్థాయికి ఉండాలి అనే నిర్ణయం అంతా కూడా ఆ జీఎస్టీ కౌన్సిల్ చేస్తుంది అధ్యక్ష. జీఎస్టీ కౌన్సిల్ రూపకల్పన చేసిన తర్వాత మళ్ళీ అది బిల్లు రూపంలో పార్లమెంట్ ఉభయ సభల్లోకి వెళ్ళి అక్కడ పాస్ అయితే అప్పుడు జీఎస్టీ విధానం అనేది దేశంలో అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం ఈ విషయం వారి గమనంలో పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది జరగబోయేటువంటిది. దీనిలో ఉన్నటువంటి ఒక మంచి అంశం ఏంటంటే మన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు కూడా అనేక సార్లు జీఎస్టీ మీద జరిగినటువంటి సమావేశాలకు ఢిల్లీకి వెళ్ళి అటెండ్ కావడం జరిగింది. మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు కావచ్చు, మన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారు కావచ్చు, మన అధికారులు కావచ్చు, వీరంతా కూడా వెళ్ళి అటెండ్ అయ్యి కూడా మన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది పన్నుల విధానం కాబట్టి ఏ రాష్ట్రం కూడా తమ పన్నును కోల్పోవడానికి సిద్ధపడదు అధ్యక్ష. పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు ఏకమై కూడా నిర్మోహమాటంగా ఇప్పుడు బీజేపీ పాలనలో దేశం ఉన్నప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇతర ముఖ్యమంత్రులతో కలిసి రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలనే విధంగా అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి స్పందించినటువంటి కేంద్రం ఒక హామీని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విషయంలో మాకు రాష్ట్రాలకు కొంత నష్టం జరిగింది, మీరు రీఎంబర్స్ చేస్తామని చెప్పి చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం అట్లా ఉంటే మేము ఒప్పుకోమని చెప్పి రాష్ట్రాలు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. దాని మీదట ఆలోచించినటువంటి కేంద్ర ప్రభుత్వం బిల్లులోనే స్పష్టంగా పొందుపరిచింది అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలకు అనుమానాలని, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కు ఈ చట్టం వల్ల లాభం జరుగుతుందని, కన్జ్యూమింగ్ స్టేట్స్కు కన్జ్యూమర్గా ఉండే రాష్ట్రాలకు ఈ చట్టం వల్ల లాభం జరుగుతుందని రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత దేశ స్థాయిలో కూడా అధ్యక్ష వాస్తవంగా చెప్పానంటే ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి బేస్ను పెంచడానికి, పారదర్శకతను పెంచడానికి, పన్నుల ఎగవేతను తగ్గించడానికి, చాలా సక్రమంగా జరగడానికి ఒక దేశం ఒక చట్టం ఉండాలి, ఒక పన్ను విధానం ఉండాలని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. అయితే దీంట్లో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అనుమానిస్తున్న విధంగా, అపోహపడుతున్న విధంగా కొన్ని రాష్ట్రాలకు కనుక ఏదైనా లోటు జరిగితే, ఇప్పుడు వాళ్ళకు వచ్చే రెవెన్యూ కన్నా తగ్గే పరిస్థితి కనుక ఉంటే 5 సంవత్సరాల వరకు దాన్ని కేంద్రమే భరిస్తుంది అని చట్ట రూపంలోనే, ఈ చట్టంలోనే దాన్ని పొందుపరుస్తూ రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలను కూడా దీనికి అంగీకరించడం జరిగింది అధ్యక్ష. అందుకే పార్టీలకు అతీతంగా హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ పాస్ చేశారు. బీహార్లో జేడీయూ ప్రభుత్వం ఉంది, నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా, ఆ శాసనసభ కూడా పాస్ చేసింది. దేశమంతా కూడా పాస్ చేస్తా ఉన్నారు. కేంద్రం నుంచి కూడా మనకు అభ్యర్థనలు రావడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఎంత తొందరగా తెస్తే అంత మంచిది, దీని తర్వాత వచ్చే పరిణామాలు కూడా సెటిల్ కావాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా నాతో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే గవర్నర్ గారి ఆదేశాల మేరకు తమ అనుమతితోని మనం కూడా ఈరోజు ఈ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా ఒక లాభం రాష్ట్రాలకు కలిగేది ఏంటంటే అధ్యక్ష, సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ సెక్టర్ అనేది బాగా విస్తరిస్తూ ఉంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ప్రభుత్వాలకు సమకూరే ఆదాయాలలో గతంలో నంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు, తర్వాత మిగతా ట్యాక్స్లు ఉండేది. రాష్ట్రాలకు వచ్చినప్పుడేమో సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాట్, కమర్షియల్ ట్యాక్స్ ప్రధానమైన వనరుగా ఉండేది. దీనిలో ఉన్నటువంటి 2 విషయాలు అధ్యక్ష మిగతా అంటే స్థూలంగా సభ్యుల గమనంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మనకు గత సంవత్సరం 31,117 కోట్ల రూపాయల వ్యాట్ మనకు లభించడం జరిగింది అధ్యక్ష. 31,117 crores మనకు వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు సమకూరింది.
అందులో 16,000 కోట్లకు పైబడి మనకు వ్యాట్ ద్వారా వచ్చింది అధ్యక్ష. మిగతా పెట్రోల్ మీద వచ్చేటువంటి ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్లో వచ్చేటువంటి ట్యాక్స్ కావచ్చు, ఇంక ఇతరత్లా వచ్చేటి కావచ్చు, దాని మీద మనకు సమకూరింది. ఇప్పుడు ఈ జీఎస్టీ ఏదైతే ఉందో 16,000 కోట్లకు సంబంధించిన కమర్షియల్ ట్యాక్స్ అంటే వ్యాట్ ద్వారా వచ్చేటువంటి పన్ను మీద మాత్రమే ఆపరేట్ అవుతుంది తప్ప పెట్రోల్ మీద కానీ ఎక్సైజ్ మీద కానీ జీఎస్టీ ఆపరేట్ కాదు. అక్కడ మన రాష్ట్రం హక్కు పోదు. ఆ 16,000 కోట్ల మీదనే ఇది వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, సర్వీస్ ట్యాక్స్ అనేది కేవలం కేంద్ర పరిధిలో ఉంది ఇప్పటి వరకు, అది రాష్ట్రాలకు వాటా లేదు. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్లో కూడా 50% షేరు రాష్ట్రాలకు ఈ బిల్లు ద్వారా సంక్రమిస్తుంది అధ్యక్ష. ఏదైనా ఒక సెక్టార్లో మనకు కొంత నష్టం జరిగినా సర్వీస్ ట్యాక్స్లో వాటా వస్తుంది కాబట్టి బాగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రానికి సంబంధించి అధ్యక్ష మనం ఆశిస్తున్నది ఏంటంటే, మనం కొన్ని రంగాలలో ఈ కామర్స్ విషయంలో కావచ్చు, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్లో మన రాష్ట్రం బాగా ఫాస్ట్గా ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. సర్వీస్ ట్యాక్స్ యొక్క గ్రోత్ రేటు తీసుకున్నట్టయితే 35%గా మన రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కాబట్టి మనకి ఇది హెల్తీ ట్రెండ్ కిందనే మనం భావించవచ్చు. ఇంత 35% గ్రోత్ ఉండేటువంటి సర్వీస్ ట్యాక్స్లో 50% కనుక మనకు సంక్రమిస్తే మనం లాభపడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు అధ్యక్ష, జిఎస్టీ కౌన్సిల్ వచ్చి విధి విధానాల రూపకల్పన జరిగి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని ఆ స్లాబ్ రేటు డిసైడ్ అయితే తప్ప, దేనికి ఏ స్లాబ్ పెట్టాలని తేలితే తప్ప ఇదమిద్దంగా మనం ఒక అంచనాకు రాలేము అధ్యక్ష. అది అన్ని రాష్ట్రాల సమ్మతితో జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి కూడా సభ్యత్వం ఉంటుంది. అయినప్పటికీ స్థూలంగా ఒక విషయంలో రాష్ట్రాలు సేఫ్గా ఉన్నాయని చెప్పచ్చు. కారణం ఏంటంటే, ఎవరికి ఏ రకమైన నష్టం సంభవించినా 5 సంవత్సరాల వరకు దాన్ని భర్తీ చేస్తామనే హామీ చట్టంలోనే పొందుపరిచి కేంద్రం ఇస్తా ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ 4 మాటలు చెప్పి అధ్యక్ష, ఇక్కడ సభ్యులకు చెప్పాల్సిన బాధ్యత సభానాయకునిగా నా మీద ఉంది కాబట్టి దీనిలో కన్ఫ్యూజన్స్ అబరేషన్స్ లేకుండా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఇప్పటి వరకు 9 రాష్ట్రాలు పాస్ చేసే అధ్యక్ష. 10th స్టేట్ కింద మనం ఈరోజు పాస్ చేస్తా ఉన్నాం. That the House ratifies the amendment to the Constitution of India falling within the purview of clauses B and C of the proviso to clause 2 of Article 368 proposed to be made by the Constitution 122nd Amendment Bill 2014